అటవీ శాఖలో కొన్ని ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రికి కార్యదర్శికి మధ్య విభేదాలు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి తీసుకున్న నిర్ణయాలు నియామకాలకు లోబడి ఉంటే సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సలహాలు ఇచ్చి సవరించుకునే విధానం వివరించాలి. అయితే అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీంకు మధ్య కొన్ని ఫైళ్ల విషయంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. తన నిర్ణయాన్ని అమలు చేయాలని మంత్రి చెబుతూ ఉండగా రూల్స్కు విరుద్ధంగా ఉన్నాయని సెక్రటరీ పేచీలు పెడుతున్నట్లు తెలిసిందే. ఈ మధ్య ఓ ఫైల్పై మంత్రి సంతకం చేసినా అమలు చేయకుండా ఆ ఫైల్ను కార్యదర్శి నేరుగా చీఫ్ సెక్రటరీ ఆమోదం కోసం పంపడం సెక్రటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పదోన్నతుల విషయంలో పంచాయతీ నడుస్తూ ఉండగా డిపార్ట్మెంట్లో 29 మందికి అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసర్గా ప్రమోషన్ ఇచ్చే విషయంలో మంత్రి సురేఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన 20 పోస్టులకు ప్రమోషన్ల ద్వారా నియమించేందుకు సెక్రటరీ నదీం అనుమతి ఇచ్చారని తెలిసిందే. విషయం తెలుసుకున్న మంత్రి సదరు ఫైలును తనకు పంపాలని సెక్రటరీని ఆదేశించగా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. అయితే బిజినెస్ రూల్స్ ప్రకారం ఫారెస్ట్ ఆఫీసర్లకు ప్రమోషన్ ఇచ్చే అధికారం పీసీసీ చీఫ్కు మాత్రమే ఉందని, అందుకు మంత్రి ఆమోదం అవసరం లేదని నిర్ణయానికి వచ్చిన సెక్రటరీ ఆ ఫైల్ను మంత్రి పేషీకి పంపడం లేదని తెలిసిందే. అయితే ఆ ఫైల్ తనకు పంపాలని మంత్రి ఒత్తిడి చేయడం, ఇటు సెక్రటరీ ఫైల్ పంపకుండా రహస్యంగా ఉంచడంతో సెక్రటేరియట్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఫారెస్ట్ ల్యాండ్స్ను కాపాడాల్సిన ఓ అటవీ శాఖ అధికారి ఆ భూములను ఇతరులకు అప్పగించేలా అనుకూల నిర్ణయం తీసుకున్నారనే కారణంతో ఓ ఫారెస్ట్ ఆఫీసర్ను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని పీసీసీఎఫ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులను సెక్రటరీ ఆమోదించింది. మంత్రి అనుమతి కోసం పంపారు. ముందు అంగీకారం తెలిపిన మంత్రి సదరు ఫైల్పై సంతకం చేశారని తెలిసిందే. కానీ మళ్ళీ ఓ సహచార మంత్రి నుంచి ఒత్తిళ్లు రావడంతో మంత్రి సురేఖ ఆ ఫైల్ను వెనక్కి పంపాలని సెక్రటరీని ఆదేశించగా ఆయన పంపినట్లు సమాచారం. అయితే రెండవసారి తన వద్దకు వచ్చిన ఫైల్పై సదరు ఫారెస్ట్ ఆఫీసర్కు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వొద్దని నోట్ రాసి మంత్రి సంతకం చేశారని తెలిసిందే. కానీ మంత్రి నిర్ణయాన్ని సెక్రటరీ నదీం అమలు చేయకుండా ఆ ఫైల్ను పిఎస్ రామకృష్ణారావు ఆమోదం కోసం పంపారని సమాచారం. బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక అంశంపై మంత్రి సెక్రటరీ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు పిఎస్ నిర్ణయానికి పంపడంలో తప్పేమీ లేదని నదీం వాదిస్తున్నట్లు సమాచారం. సెక్రటరీ నదీం తీరుపై విసిగిపోయిన మంత్రి సురేఖ ఆయనపై పీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. ఆయన సెక్రటరీగా వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో 3 పేజీల్లో వివరించినట్లు సమాచారం. తాను తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా కొర్రీలు పెట్టడం, ఫైల్స్పై డిస్కషన్ చేసేందుకు రావాలని పదే పదే ఫోన్ చేసినా స్పందించట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసిందే. ఈపీటీఆర్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారని, వారందరినీ తొలగించాలని పలుసార్లు ఆదేశించినా పట్టించుకోలేదని వివరించినట్లు సమాచారం. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగే పరిణామాలపై తనకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా స్పందించడం లేదని కంప్లైంట్లో చెప్పినట్లు తెలిసిందే.